హాయ్ హలో వెల్కమ్ టు శ్రీక్యా. మేమైతే సూపర్ ఉన్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? సో మీ అందరికి తెలుసు కదా మేము ఊటీ వెళ్ళొచ్చామని చెప్పి. ఎందుకంటే తెలుసు కదా ఎందుకు అంటున్నాను అంటే లాస్ట్ టైం ఊటీలో వ్లాగ్ పెట్టాం కాబట్టి. సో అది బర్త్డేది. ఈ వీడియో వచ్చేసి మేము ఊటీలో చూసిన ప్లేసెస్ అనమాట. హలో, దిస్ ఈస్ ది స్లీపింగ్ లేడీ వ్యూ పాయింట్ అంటది. బాగుంది, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఫుల్ ఫాగ్ ఉంది. యా, వెనకాల చూస్తున్నారు. సో వెనకాల ఇంకా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది కానీ ఫుల్ ఫాగ్ వచ్చేసింది అన్నమాట. రావే దగ్గర కంటే ఎక్కడ పోతున్నావు ఏంటి నువ్వు? సో హౌస్ యువర్ బర్త్డే గోయింగ్ ఆన్ ఇన్ ఊటీ? చెప్పు, నీ బర్త్డే ఎట్లుంది ఊటీలో? ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్? ఎంత మొత్తం మంచి మొత్తం నిండిపోయింది అంతా కదా. లుక్స్ లైక్ మున్నార్లో ఉన్నామా? ఆల్మోస్ట్ దగ్గర తెలుసా, కేరళకు దగ్గర ఆల్మోస్ట్. ఇది 200-250 కిలోమీటర్స్ లో కేరళ వచ్చేస్తాం. ఇక్కడ వీళ్ళకి సన్ కొన్ని టైమ్స్ వస్తుందంట, కొన్నిసార్లు రానే రాదంట. సో ఇట్ డిపెండ్స్. అంటే మౌంటైన్స్ కవర్ అయిపోతుంది. ఈ ఫాగ్ పోవడానికి అట్లీస్ట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ 10-11 అవుతుంది టైమ్. ఫాగ్ పోవడానికి 1-2 కూడా ఏ రోజు ఉందంట. సో అట్లా ఇది బెటర్. మార్నింగ్ 6 o'clock చాలా ఉన్నాయంట ఇంకా ఈరోజు ఫాగ్. చిలక ఓ రామ చిలక, చూసినావా మంచి ఎట్లా వస్తుందో? కాసేపు మేము కూడా మంచిలో మునిగిపోయినట్టు. అసలు చూడండి, ఇందాక చూపించిన వ్యూ పాయింట్కి అసలు ఇప్పుడు చూడండి ఎంత మొత్తం కవర్ అయిపోయింది. మొత్తం కవర్ అయిపోయింది పాయింట్ అంతా కూడా. ముద్దనా? ముద్దు ఇంకా వేసుకోవాలి. సో వ్యూ పాయింట్ చూసినాక మేము వచ్చేసి టీ ఫ్యాక్టరీకి వచ్చినాం. ఇక టీ గురించి చెప్పాలంటే నాకైతే మస్తు ఇష్టం. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ టీ అనమాట. చాయ్ లవర్ బేసిక్ చాయ్ లవర్ అంటారు మా ఇంట్లో అందరు. ఇక ఎన్నిసార్లు తాగుతావి అన్న ఫీలింగ్ వస్తారన్నమాట నేను చాయ్ తాగినప్పుడల్లా. సో అది ఎట్లా తయారవుతుంది? సో ఫస్ట్ ఇప్పుడు వీడియోలో కనిపించేది టీ కాదు, నీలగిరి ఆయిల్ చేస్తున్నారు ఇక్కడ. సో నీలగిరి ఈ చెట్లు ఉంటాయి విష్ణవా, ఆ నీలగిరి ట్రీస్ నుంచి వాటి నుంచి ఆయిల్ తీస్తారు. అంటే చాలా మందికి కాళ్ళ నొప్పులకి వాటికి వీటికి వాడతారు కదా ఈ ఆయిల్. సో ఆ ఆయిల్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. యా, దాని ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నీట్గా. సో అంటే ప్రాసెస్ 1 by 1 ప్రాసెస్. ఫస్ట్ ఆ లీవ్స్ ఎక్కడ పోతాయి, సో అట్లా ఆ లీవ్స్ వెళ్ళి మళ్ళీ డ్రైయర్ చేసి దాని నుంచి ఆయిల్ తీయడము అవన్నీ చూపిస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఆ టీ ఫ్యాక్టరీలోనే వాళ్ళకి ఆయిల్ ప్రిపరేషన్ ఉంది, దాని తర్వాత టీ ఉంది. సో మాకు యాక్చువల్లీ నీలగిరి ఆయిల్ స్మెల్ అనేది ఎట్లుంటుంది, ఎంత ఘాటుని చూడండి, ఇది ఒరిజినల్, బయట దొరికేవన్నీ కల్తీ ఉంటాయి అని చెప్తున్నారు. వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు బేసిక్గా. ఇంకా అక్కడ వచ్చేసి ఇవే కాకుండా స్పైసెస్ ఇవన్నిటికీ కూడా ఊటీ కూర్గ్ చాలా ఫేమస్ అనమాట. సో ఇంకా వాళ్ళ దగ్గర A to Z ఐటమ్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, ఈ టీ ఉన్నాయి, కాఫీ ఉన్నాయి, దాని తర్వాత ఈ ఆయిల్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చాక్లెట్స్ వచ్చేసి వైన్ చాక్లెట్స్. సో దానికి వాళ్ళు చాలా ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. వైన్ చాక్లెట్స్ చాలా ద బెస్ట్ ఇక్కడ దొరికేవి, తీసుకెళ్ళండి అని చెప్పి. సో ఇక్కడ దొరికే మెషిన్స్ అన్ని కూడా టీ చూడు, టీ ప్రిపరేషన్. సో బేసిక్గా టీ ప్రిపరేషన్ అంటే పెద్ద ఏం మెషినరీ సెటప్ ఏం లేదు వాళ్ళకి. లీవ్స్ తీసుకొచ్చి డ్రై చేస్తారు ఫ్యాన్స్ వేసి. ఆ లీవ్స్ అండ్ డ్రై అయిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసేసి స్టోర్ చేస్తున్నారు అంతే. సో ఇందాక చెప్పినట్టు స్పైసెస్ అగో ఇవన్నీ ఇట్లా స్పైసెస్ అన్నీ కూడా ఇలా ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతున్నారు. సో రేట్స్ నాకేం తక్కువ అనిపించలేదు, కానీ ఏంటంటే క్వాలిటీ వైజ్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయని ఒక చిన్న దీంతో ఉంటాం అన్నమాట. సో మేమైతే ఇప్పుడు వెళ్ళి టీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. నిజంగా వాళ్ళు చెప్పిన దానికి చూస్తే మనం ఆ కాస్ట్ పెట్టొచ్చు, అంతగానో ఎఫర్ట్స్ ఉంది దానికి. మసాలా టీ అంటే 18 ఐటమ్స్ స్పైసెస్ మిక్స్ ఉన్నాయి దీంట్లో. ఏలక్కాయలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అన్ని కలిపి ఉన్నాయి. 1 spoon మేక్ 5 cups లో చేయండి మసాలా టీ అన్ని కలిపి ఉన్నాయి దీంట్లో. ఏలక్కాయలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అన్ని కలిపి ఉన్నాయి. 1 spoon మేక్ 5 cups. దిస్ ఈజ్ మసాలా టీ. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ టేస్ట్ చేసిన ఇట్లా చాయ్ గోవా. సార్ ఇది చాక్లెట్ టీ. చాక్లెట్ టీ అంటే కోకో సీడ్స్ కదా, టీ పొడిలో మిక్స్ చేస్తారు. బూస్ట్, బోనిటా లాగా ఉన్నాయి. ఓకే, టీ పౌడర్లో కోకో సీడ్స్ మిక్స్ అవుతుంది. అందుకే బూస్ట్, బోనిటా లాగా ఉన్నాయి. ఇది మసాలా చాక్లెట్. ఇది నార్మల్ టీ అంటే 1 spoon మేక్ 6 to 7 cups. ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి సార్. బ్లాక్ టీ చేయొచ్చు, మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. టీ 1 సార్ లాగా ఫుల్ రిఫ్రెషింగ్ ఉంది.
నాకు గ్రీన్ టీ చాలా బాగా నచ్చింది. సార్ ఇది ఎలకల టీ, ఇది అల్లం టీ, యాలకలు. ఇది కాఫీ. సో వీళ్ళ దగ్గర దీనికి ఫంగస్ రాదంట, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్ళినా దీనికి కొన్ని అంటే రెగ్యులర్గా చాలా తక్కువ మంది, కొంతమంది టీ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లాంటి టీ పౌడర్స్ చాలా యూస్ఫుల్ బికాస్ ఎక్స్పైరీ అనేది ఉండదు. ఇదన్నీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, నార్మల్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఓకే. గ్రీన్ టీ నో ఎక్స్పైరీ, బకెట్ టీ 3 ఫిల్టర్ అండ్ స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ, 7 టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ గ్రీన్ టీ, మసాలా టీ, చాక్లెట్ టీ, సూపర్ స్ట్రాంగ్ టీ, జింజర్ టీ, కార్డమమ్ టీ. నీకేది నచ్చింది? నాకు మసాలా చాయ్ నచ్చింది, జింజర్ టీ చాలా బాగుంది. జింజర్ టీయా? చాలా బాగుంది. నేను ఫస్ట్ వద్దనుకున్నా బట్ బాగుంది. సో అట్లా టీ ఫ్యాక్టరీకి వెళ్ళి టీ అయితే కొనేసాము మేము, మసాలా టీ అని జింజర్ టీ అని. సో ఇవి కొనుక్కున్న తర్వాత టీ ప్లాంటేషన్ చూసామన్నమాట. సో ఫస్ట్ డ్రై లీవ్స్ చూసినాము, తర్వాత యాక్చువల్ లీవ్స్ ఎలా ఉంటాయి సో అది చూద్దామని ఒక టీ మ్యూజియం, ద టీ ప్లాంటేషన్కి వెళ్ళామన్నమాట. సో ఇంకా ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి నాకు ఈ డ్రెస్ వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. ఎప్పుడు వేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చాలా అడిగినాను. కానీ లాస్ట్కి ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్సెస్ ఉంటాయి, ఈ కాస్ట్యూమ్ వీళ్ళు వేస్తారని తెలుసుకున్నా. అండ్ వేసుకున్నప్పటి నుంచి ఇంకా నేను ఫుల్ అసలు మొహన్లో బ్లష్ చూడండి, ఆ డ్రెస్ మొత్తం వేసుకుంటే ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయింది, మొత్తం ఫుల్ డ్రెస్ వేయలేదు నాకు అని చెప్పి. నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు అది కడతారు అనుకోలేదు, మొత్తం డ్రెస్ వేస్తారేమో సూపర్ ఉంటుంది, ఇట్లా బాలీలు వేస్తారు కదా అట్లా అనుకున్నా. కింద షూ వేసుకున్నా, ఫ్రాక్ వేసుకొని పైన వేసుకున్నావు. తీసుకోపో, ఇక్కడ రా. ये टी आ गया भैया, निकाल दिए इसको. సో గూగుల్ ఫొటోస్లో చూస్తే నాకు ఫస్ట్ ఇదే కనిపించింది అనమాట, ఇట్లా ఈ డ్రెస్ వేసుకొని ఇట్లా బుట్టలు పట్టుకొని చెప్పి ఫోటోలు దిగడము. సో ఇంకా వెంటనే నాకు ఆ బుట్టలతో ఫోటో కావాలి. అంటే మనము ఊటీ వెళ్తున్నాం అనగానే ఏం చేసిందంటే గూగుల్లో ఊటీ టూరిజం ఇన్ ఊటీ అని, ప్లేస్ టు విజిట్ ఇన్ ఊటీ అనగానే ఫస్ట్ ఇది కనిపిస్తుందంట. సో అందుకే అంటే బేసిక్గా మనకు అక్కడ ఏం దొరుకుతుంది, మనం ఏం ఫొటోస్కి బాగుంటుందని చూస్తాం కదా. చిన్నప్పుడు ట్రైబల్ డాన్స్ చేస్తుండే స్కూల్స్లో, యాన్యువల్ డే ఫంక్షన్స్కి వాటికి వీటికి సేమ్ అట్లనే రెడీ చేస్తారు. ఇట్లా తయారు చేసిరు ఇద్దరిని. సో అక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్స్తో బాగా ఫ్రెండ్షిప్ అయిపోయింది. సో అందుకనే ఏమంటున్నానంటే, మేడం ఒక్కడ ఎందుకు అన్న, నువ్వు కూడా రా, నువ్వు కూడా వచ్చి దిగుతూ చాలా బాగుంటుంది, కపుల్ ఫొటోస్ నేను తీస్తా అని చెప్పి మాతో ఏమో ఎక్స్పెరిమెంట్లు తీయించిండు. సో మొత్తానికైతే వీ ఎంజాయ్డ్ దట్. సో అట్లా మేము కూడా కొన్ని సెల్ఫ్ కెమెరాస్ తీసుకొని ఏదో ట్రై చేసినాము, ఒక రీల్ అయ్యేద్దామని. సో తర్వాత వచ్చి ఇప్పుడు వీడియోస్ అన్ని అవుట్పుట్ చూసుకుంటే ఎందుకో ఫ్లాప్ అయ్యి అనిపిస్తుంది అన్నమాట. इसका नाम सुसाइड पॉइंट बोलते हैं, इसका हाइट 5950 फीट है. ये वाला पहाड़ दिख रहा है ना, पहाड़ का नाम बोलते हैं ड्रूक है. ड्रूक मतलब टिप्पू सुल्तान मालूम है ना, उनके पुराना किला फोर्ट वगैरह इसके ऊपर बना है टिप्पू सुल्तान. इसके ऊपर जाना होगा तो एक दिन पहाड़ पे ट्रैकिंग में जैसा जाके फोटो वगैरह देख सकते हैं. उसके पीछे साइड में केरला आ जाएगा, पालक्काड. नीचे रोड दिख रहा है ना, कोयम्बतूर कोडाईकनाल सब जाना होता है, इस रोड से ही जा सकते हैं. अरे पहाड़ में लाइन दिख रहा है, बिजली गिरा है 10 साल पहले, लाइटनिंग. ओके वो लाइन में. हाँ, ये पहाड़ पूरा क्लियर हुआ था, एक लड़की सोने जैसा दिखाई देता है, स्लीपिंग लेडी माउंटेन है. ओके, फोटो है कुछ आपके पास? हाँ, अभी फॉग है ना, पूरा फॉग है इसलिए नहीं दिख रहा है, नहीं होता पूरा आपको स्लीपिंग लेडी माउंटेन दिख जाएगा. अच्छा. सुसाइड पॉइंट बोलते इसको. हाँ, किंग मूवी देखा तेलुगु? हाँ, नागार्जुन. हाँ. नीचे गिर जाते हैं शूट करके, नीचे इधर ही बनाया. अच्छा. देखो, ये फेस है ऐसा, ठीक है, गर्ल का फेस. हाँ, नेक के चेस्ट है, ये वाला पेट है, ऐसा स्लीपिंग लेडी माउंटेन. अच्छा. ये पूरा कोटारी टी गार्डन 10,000 एकड़ चाय का गार्डन है. वो पीछे वाला पहाड़ है ना, वो वीरप्पन का एरिया है, सत्यमंगल फॉरेस्ट. अच्छा. वो लास्ट वाला, उसके पीछे मैसूर कर्नाटका, ये सेंटर प्लेस तमिलनाडु, इस तरफ केरला. 3 स्टेट है. ये इसको लैम्स रॉक बोलते हैं. लैम्स रॉक बोलते हैं. एक मिलिट्रेन का नाम है. हाँ, नीचे वाला अभी रोड है, कोयम्बतूर सब जाने का रास्ता है. सेंटर में दिख रहा है ना वो वाला. हेलो. సో మేమైతే ఇక్కడ వ్యూ పాయింట్ క్లిఫ్ పాయింట్స్ చూడడానికి వచ్చాం. సో ఏంటది, ప్రెసెంట్ ఉన్నది డాల్ఫిన్ నోస్ పాయింట్ అట. డాల్ఫిన్ నోస్ అంటే ఆ క్లిఫ్ అనేది డాల్ఫిన్ నోస్ లాగా ఉంటుందంట. యా. సో రియల్ గా చూస్తే కూడా అట్లే ఉంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫాగీ. ఊటీలో మొత్తం ఫాగ్ ఉంది కాబట్టి
మనకి చాలా మటుకు ఎండ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో ఇక్కడ రెండు అటని హైయెస్ట్ పీక్స్ అనేది. ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి దొడ్డబెడ్డ పీక్, అది మనం నెక్స్ట్ వెళ్తున్నాము. ఇది వచ్చేసి 3600 feet సీ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి. ఏంటి అంటే ఒక ఆల్మోస్ట్ హాఫ్ వే మనం వాక్ చేసి రావాలి ఫారెస్ట్ లో. సో ఈ ఫారెస్ట్ లో లెపర్డ్స్, చీతాస్, బైక్స్, ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయంట. సో దాట్ వే అక్కడైతే మనకి ఏదైతే చెట్లు కనిపిస్తున్నాయో అక్కడికి మనం వెళ్ళకూడదు, చాలా డెన్స్ ఫారెస్ట్ అది. అక్కడికి మనం వెళ్ళకూడదు, అక్కడే అవన్నీ ఉంటాయి. సో ఏదైతే జనాలు తిరిగే ప్లేస్ ఉందో అక్కడ మాత్రం కొంచెం సేఫ్. వెళ్ళకూడదు కాదు, చూస్తే భయం వేస్తుంది. చూసే భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని అంటే మనకి సఫారీ అట్లాంటివి కూడా ఏం లేవు. అసలు అది ఎంత బాగుంది కదా అక్కడ ఉన్నది వ్యూ, ఆ రిసార్ట్. అసలు ఎంత స్టే పాయింట్స్, కొన్ని స్టేస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీకు చూపించాలంటే మొత్తం ఫాగ్ ఉంది కాబట్టి మనకి ఫాగ్ లో మనకి ఏం కనిపిస్తుంది. అంటే ఐ వ్యూ బాగుంది కెమెరా వ్యూ కంటే కూడా. కెమెరా వ్యూలో క్యాప్చర్ అవ్వదు ఇది. కొన్ని తెలుసా సీనరీస్ నిజంగా నేను అంటే మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా, అరే ఇంత బాగుంది చెప్తే కూడా వాళ్ళకి అర్థంగా అంటే చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేము. మన కళ్ళతో మనం చూసి తప్ప అది ఆ హ్యాపీనెస్ రాదు కదా. ఇంకొకటి ఏంటి అని అంటే నాకు ఎప్పటి నుంచో అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా మందిని ఫొటోస్ చూసిన, ఇట్లా వాళ్ళ అస్సామీ స్టైల్ అమ్మాయిలు వేసుకొని టీ ఫ్లవర్ పికింగ్ అట్లాంటివి చేస్తుంటారు కదా, టీ లీవ్స్ పికింగ్ అట్లా చేస్తారు కదా. సో నేను ఇవాళ అది ఇక్కడ చేసా. ఐ వాజ్ సో హ్యాపీ. నేను శ్రీకాంత్ ఆ గెటప్స్ తీసుకొని క్రేజీ గెటప్ వాడితోని మొత్తం పెద్ద ఫైట్ చేసి, యూ హ్యావ్ టు బార్గెన్, చాలా బార్గెన్ చేయాలండి ఇక్కడ వీళ్ళకి. ఒక ఫోటో 300-200 ఏమో చెప్తారు వాళ్ళు. జస్ట్ వేసేది కూడా మనకు ఒక క్లాత్ లాంటిది. నేను ఏమనుకున్నా అంటే ఒక డ్రెస్ వేస్తారేమో, ఆ డ్రెస్ నెక్ వరకు వేసింది అది. 1 hour ఇస్తారు అనుకున్నా. 5 minutes ఫోటోకి దే ఆర్ చార్జింగ్ 300. ఇక మేము మా మేడం ఊరుకోదుగా, నాలే పోబ్బయ్యా అని చెప్పి పోయినాము. ఫుల్ ఫోటోలు దిగాం. చెప్పాలంటే వాడు తీసిన ఫోటోస్ కంటే మేము ఎక్కువ యాక్చువల్గా వీడియోలు కూడా నాట్ అలౌడ్ అంట. వాళ్ళు తీసే కెమెరా అంటే వాళ్ళ కాస్ట్యూమ్ లో వాళ్ళు తీసే కెమెరాస్ మాత్రమే అలౌడ్. అదే వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్ తీసేసినాక వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. బట్ మనకి వీడియో కావాలి అని చెప్పి మనం స్పెషల్ రిక్వెస్ట్గా అదే డ్రెస్ వీడియో కూడా ఇస్తాం. సూపర్. నా బర్త్డేలో అదొక స్పెషల్ పాయింట్ యాడ్ అయింది. అండ్ నేనైతే ఇట్లా ఫారెస్ట్లో మేము ఇద్దరం కలిసి ఫస్ట్ టైం బర్త్డే చేసుకోవడం సూపర్ ఎగ్జైట్. బ్యూటిఫుల్ ఉందిగా. ఇక్కడ మేము ల్యాంబ్స్ రాక్, ఇంకా డాల్ఫిన్ నోజ్, దాని తర్వాత స్లీపింగ్ లేడీ మౌంటైన్ అంటారు కదా, సో ఇది సూసైడ్ పాయింట్ అంట. సో ఈ 3 వ్యూ పాయింట్స్ ఒక దగ్గరే ఉంటాయి. యాక్చువల్లీ ఒక సింగిల్ ట్రెక్లో కనిపిస్తాయి అన్నమాట. సో అవి చూసుకొని, సో ఈ ఫారెస్ట్ ఉంది కదా ఇప్పుడు నీకు, ఈ ఫారెస్ట్ నుంచి అలా నడుచుకుంటూ లోపల రావాలి. అండ్ ఒక 1 kilometer 1.5 kilometer ట్రెక్ చేస్తే మనం ఆ వ్యూ పాయింట్స్ చూడొచ్చు. సో చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి మేము బయలుదేరి ఊటీలో ఉన్న హైయెస్ట్ పీక్ పాయింట్, ఐ మీన్ తమిళనాడులో హైయెస్ట్ పీక్ పాయింట్ అట, దట్ ఈజ్ దొడ్డబెడ్డ పీక్. సో అక్కడికి బయలుదేరుతున్నాము. సో ఎంత బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ అంటే రోడ్ సైడ్, ఆ రోడ్స్ కానివ్వండి, ఆ చెట్లు కానివ్వండి, ఆ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. దొడ్డబెడ్డ పీక్ బాగుందా? మసాలా చేనా దాంట్లో ఏమేమి ఉన్నాయి? हम चले वहाँ, एक्सक्यूज मी, చల్లగా ఉంది కదా, రేంజ్లో చల్లగా పెడుతుంది. బయటకు చూపించుకోవద్దని చెప్పి ఏదో నవ్వుతున్నా తప్ప ఉంటుంది. అంటే ఇది హైయెస్ట్ పీక్ అంటది. సో తమిళనాడు మొత్తంలోనే హైయెస్ట్ పీక్, more than 6000 feet. చాలా ఫాగీ ఉంది, చాలా అంటే చాలా ఫాగీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఇస్ కవర్డ్ విత్ ఫాగ్. అంత ఫాగ్ మయం అయిపోయింది. అక్కడ ముందుకు పోతే వ్యూ పాయింట్ ఉందంట, పంపుతా. What is that? Fresh carrot. Baby carrots. Yes. చాలా ఫ్రెష్ ఉంది. సూపర్ నై. తీసుకుంటా వస్తుందమ్మా? తీసుకున్నా. ఆకలిస్తుందా? ఆకలిస్తుంది. తెలిసి ఇక్కడ వచ్చిన అదే ఫ్రెష్గా మనకు అనిపించేది, మనం తినే వాటిలో. అంత గడ్డి తినడం బదులు క్యారెట్ తినడం బెటర్. ये इधर का है कैरेट? कितना है बंच वो? 50 rupees. 900 rupees. एक दे दो, एक बंच ले लो. इसको ఒకటి. Bro, షాపింగ్ ఎక్కడే అన్నావు, ఇక్కడ ఉంది చూడు. ఇది మనకు కావాల్సిన షాపింగ్ కాదు, ఇది ఇక్కడ వేసుకోవచ్చు. ఎందుకంటే పుల్లని బట్టలు మనం ఈ ఎండలో హైదరాబాద్ వేసుకొని అందరు నవ్వుతారు.
సో ఇక్కడ మన అన్ని దొరికేవే, స్పెషల్ ఏం లేదు, స్పెషల్గా అంటే ఏం లేదు, అన్ని దొరికేవే మన దగ్గర మొత్తం. రేట్స్ కూడా సేమ్ ఉన్నాయి. క్యాబ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చాలా ఎక్కువ కాబట్టి క్యాబ్స్ అవన్నీ అమ్ముతున్నారు. సో ఊటీ అనగానే ఫస్ట్ మనకి వచ్చేది టీ ప్లాంటేషన్, దాని తర్వాత ఊటీ లేక్ అంటారు. సో ఊటీ లేక్ని కొంచెం నాకెందుకో హైప్ చేసి అనిపించింది. సో అంత బ్యూటిఫుల్గా ఏం లేదు. బోటింగ్ వేసావా? యూ వాంట్ స్టీమర్ ఆర్ పెడలింగ్ బోట్? పెడల్ బోట్ కావాలా? సూపర్. స్టీమర్ అంటే వాళ్ళు అంటారు ఎగ్జాక్టింగ్ ఉండదు. పెడల్ బోట్ అయితే శ్రీకాంత్కి నాకు ఎంత పవర్ తెలుస్తుంది. చూపిద్దాం. ఓకే ఓకే ఓకే. లైఫ్ జాకెట్స్ కానీ చాలా గలీజ్ ఉన్నాయి. సో ఊటీలో బోటింగ్ వచ్చాం, అలాగే శ్రీకాంత్ ఇద్దరం కలిసి ఊటీ లేక్లో బోటింగ్. యాజ్ రిక్వెస్టెడ్ బై అలేఖ్య పెడల్ బోట్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది 2 బోట్ 2% ఉంటుంది, 4% ఉంటుంది. సో నేను టికెట్ తీసుకుంటున్నప్పుడు మన తెలుగు వాళ్ళే ఆరామ్ గారు ఇక్కడ మెహదీపట్నం దగ్గర ఉంటారంట. సో వాళ్ళు వచ్చి మాకు 8 months పాప ఉందన్న, సో మేము పెడల్ చేయకపోవచ్చు, సో మీతో వస్తాం, మీరు నన్ను తీసుకెళ్ళండి, సో మీరు పెడల్ చేయండి, మేము చూస్తాము అన్నట్టుగా రిక్వెస్ట్ చేశారు. సో వై నాట్, మన వాళ్ళకి హెల్ప్ ఎందుకు చేయమని చెప్పేసి డెఫినెట్గా అని చెప్పి వాళ్ళని కూడా మాతో పాటు తీసుకెళ్ళాము. సో అట్లా, సో బేసిక్గా ఈ లేక్ ఎందుకు ఫేమస్ అని అంటే ఈ క్లైమేట్కి, ఇంత చల్ల కోల్డ్ బ్రీజ్లో ఈ క్లైమేట్లో మనం బోటింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. సో అందుకే ఫేమస్. ఇట్స్ నాట్ ఫేమస్ ఫర్ ఏదో వాటర్ పెడలింగ్ బోటు. మన దగ్గర ట్యాంక్ బండ్ లేవు, చేయొచ్చు కావాలంటే ఇలాంటివి. సో అందుకే ఫేమస్ బేసిక్గా చెట్లు, ఆ సీనరీ కోసం ఫేమస్ అనమాట. సో చెప్పాను ఇందాక వీళ్ళే ఆ కపుల్. సో అట్లా ఫుల్ పెడలింగ్ అయితే మనకి 450 రూపీస్ టికెట్ ఇది. దాంట్లో మనకి 1/2 hour టైం ఇస్తారనమాట స్లాట్, దాంట్లో తిరిగి రావచ్చు. డిపాజిట్ ఒక 450 ఉంటుంది. సో టోటల్ 900 ఇచ్చామన్నమాట. డిపాజిట్ 450 ఎందుకు అని అంటే నువ్వు 1/2 hourలో కనుక బ్యాక్ రాకపోతే ఆ టికెట్ స్కాన్ చేస్తారు, రాకపోతే ఆ 450 అనేది రీఫండ్ ఇవ్వరు. సో మీరు చెప్పిన టైం కంటే ఎక్కువ తీసుకున్నారని చెప్పి. సో మాకు ఒక అడ్వాంటేజ్ ఇక్కడ ఏమొచ్చింది అని అంటే మా ఫోన్ని ఆ కపుల్కి ఇచ్చి మా వీడియోస్ అయితే తీయించుకున్నాం. ఈ ఆడవాళ్ళు ఎక్కడైనా ఒక కామన్ పాయింట్ ఏంటి చెప్పు? అంతేనా? సో మేము అనుకున్నాం కదా ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒకటి అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి. సో మేము ఊటీలో ఉన్నాం. ఊటీకి వచ్చినందుకు ఊటీలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉందా అని చూస్తున్నాం. సో నాకైతే అనిపిస్తాయి. దిస్ ఇస్ అస్సాం స్టైల్. టాయ్ ట్రైన్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉంది ఐ లవ్ ఊటీ. సింపుల్. ఊటీ ప్లాంటేషన్ బాగుంది కదా, చాలా బాగుంది. తీసుకుందాం. అలేఖ్య నీ అవుట్ఫిట్ తగ్గట్టుగా ఉన్నాయి. చూపి. నచ్చిన ఏమన్నా? సేమ్ ఉంటే తీసుకోకు. ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉన్నాయి. ఎక్కడనే ముత్యాలు కలెక్షన్. ఒక్క ముత్యం ఉందమ్మా అది. సో ఇలా మేము ఊటీలో ఒక రోజంతా ఫుల్గా స్పెండ్ చేసి ఊటీ అంతా చూసేసామన్నమాట. ఇక్కడ షాపింగ్, ఇక్కడ వ్యూ పాయింట్స్, ఇక్కడ బోటింగ్ అండ్ ఆల్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో కూర్గ్ వెళ్ళామన్నమాట. సో ఎలిఫెంట్ క్యాంప్, కూర్గ్ ఇవన్నీ చూపిస్తాము. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.